నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పర్యటించిన చెప్కో అడ్వైజరీ కమిటీ బృందం వివిధ ప్రాంతాల్లో పలు సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులతో సమావేశం. తిరుమల నగర్లో ఘనంగా నిర్వహించిన ముత్యాలమ్మ జాతర. పట్టు వస్త్రాలను సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు జూలై 9న సమ్మెను జయప్రదం చేద్దాం. అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చిన నాయకులు. మేము సైతం చెవిరెడ్డి కోసం అక్రమ అరెస్టుపై అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న వైసీపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలోని వెంగమాంబ ధ్యాన మందిరం అభివృద్ధి పనుల స్థలాన్ని, పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆధ్యాత్మిక శోభ కలిగేలా సాంప్రదాయ వంటకాలు అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఫాస్ట్ ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీటీడీ ఆరోగ్య పంచాయతీ అధికారులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను పలు సూచనలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, తిరుమలలో మనం చాలాసార్లు మన ఈ షాప్ ఓనర్స్ తోటి కానీ ఇప్పుడు దాకా చైనీస్ హోటల్స్గా చైనీస్ రెస్టారెంట్గా నడుపుతున్న వాళ్ళతో కానీ లేకపోతే రెగ్యులర్ రెస్టారెంట్ నడుపుతున్న వాళ్ళతో కానీ చాలాసార్లు మనం వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు చాలా రకాలుగా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఏ రకంగా అయితే వాళ్ళు స్టాట్యూటరీ ఆల్ ఎఫ్ఎస్ఎస్ఐ కానీ లైసెన్స్ కాడి నుంచి D&O లైసెన్సెస్ కాడి నుంచి లేకపోతే మనం P&R డిపార్ట్మెంట్ ఇచ్చే లైసెన్సెస్ కానివ్వండి, లేకపోతే మిగతా గవర్నమెంట్ లైసెన్స్ ఏవైతే కావాలో వాటన్నిటి మీద వాళ్ళని సెన్సిటైజ్ చేసి అవన్నీ కూడా వచ్చే విధంగా కూడా మనం చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలామంది ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% పీపుల్కి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ వచ్చింది. సో దీంతో పాటు మనం తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అయిన తర్వాత వాళ్ళకున్న మెనూ మీద వర్క్ చేయడం జరిగింది. సో చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఫేజ్లో వాళ్ళందరూ రీసెంట్గా మనకి ఎక్కడంటే PAC 1 దగ్గర ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా రకంగా మనం ఏ రకంగా అయితే వాళ్ళని సెన్సిటైజ్ చేశారో ఆ పద్ధతుల్లోనే వాళ్ళు మెనూ కార్డ్ నుంచి అలానే వాళ్ళ మ్యానరిజమ్స్ కానీ లేకపోతే వాళ్ళ వేషభాషలు కానీ లేకపోతే వాళ్ళ వేసుకోవాల్సిన దుస్తుల కాడ నుంచి అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, అలానే వేస్ట్కి సంబంధించి తడి ఎలా ఉండాలి, పొడి చెత్త ఎలా పెట్టుకోవాలి, అలానే కిచెన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే హైజీన్ ఇన్సైడ్ ఎలా మెయింటైన్ చేయాలి, సర్వ్ చేసేటప్పుడు ఎలా అరిటాకుతో సర్వ్ చేయాలి, వీటన్నిటి కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ శానిటేషన్కి పబ్లిక్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ. సో వాళ్ళు లాస్ట్ టైము ఆల్మోస్ట్ ఏ మంత్ బ్యాక్ వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈరోజు వరాహస్వామి దగ్గర ఇంకొక లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా చైనీస్ లేకుండా ట్రెడిషనల్ మన వంటకాలతోటి సాంప్రదాయ వంటకాలని కూడా వాళ్ళ మెనూలో జోడిస్తూ కంప్లీట్గా చైనీస్ వంటకాలు లేకుండా అలానే సాంప్రదాయ దుస్తుల్లో ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడున్న వాతావరణానికి, ఇక్కడున్న హోలీనెస్, ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలా వాళ్ళు అనుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రకంగా వాళ్ళు కూడా తయారు చేయటం, వాళ్ళు కూడా అలా వాళ్ళ షాపులను కూడా తయారు చేయటం జరిగింది. ఇది చాలా ఇన్స్పైరింగ్ వన్ అన్నమాట. ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యారు. అలానే ఇక్కడ ఓవరాల్గా ఈ ఆధ్యాత్మిక విలువలు ఉట్టిపడే విధంగా అందరూ కూడా ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ సాంప్రదాయాన్ని, కస్టమ్స్ని, ట్రెడిషనల్స్ని కూడా గౌరవిస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా ఆనంద దగ్గర విషయం. వాళ్ళందరూ కూడా టీటీడీ తరఫున కృతజ్ఞతలు. మిగతా వాళ్ళు కూడా అలానే వాళ్ళతోటి ఇన్స్పైర్ అయిపోయి అలానే వాళ్ళు ఫాలో అయితే ఓవరాల్గా తిరుమల కొండపైన మనం చాలా ఆధ్యాత్మిక శోభను పెంచే విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళ వేషభాషల కాడ నుంచి అన్నపానీయాల కాడ నుంచి మిగతా అన్నిటిలో కూడా మిగతా షాప్ ప్రజెంటేషన్ షాప్ ఎలా ఉండాలి, షాప్ నేమ్ ఎలా ఉండాలి, షాప్లో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా చాలా బాగా చేశారు. అది అందరూ కూడా ఇన్స్పైర్
అవుతుందని ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సార్ ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఈ మాదిరి ఇంప్లిమెంటేషన్ చేశారు? మనకి PAC-1 అక్కడ మనకి దాన్ని ఏమంటారు CRO బ్యాక్ సైడ్ ఒక లేన్ అంతా చేశారు. అలానే ఈరోజు ఇక్కడ వరహస్వామి టెంపుల్ లేన్లో కూడా ఒక లేన్ వాళ్ళంతా కూడా చేశారు. మిగతా వాళ్ళని కూడా మనకున్న వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడ థర్డ్ NC వాళ్ళు కూడా చేశారంట, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూడాలి. సో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ కావటం, ఇదంతా కూడా ఓవరాల్గా మన యొక్క తిరుమల కొండ యొక్క ప్రాశస్త్యాన్ని పెంపొంచే విధంగా చేయటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఇది అందరూ కూడా భక్తులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడ తడి చెత్త పొడి చెత్త ఉంటే ప్రాపర్గా వాళ్ళు దాన్ని ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి, డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో. అలానే బాటిల్స్ కూడా చాలాసార్లు చాలా కష్టపడుతూ ఉంటాం మనం తిరుమల కొండపైన కానీ ఘాట్ రోడ్స్లో కానీ. వాళ్ళు కూడా చాలాసార్లు ఈ కారు డోర్లు ఓపెన్ చేసి విసిరేస్తూ ఉంటారు, అది కూడా ఇవ్వద్దని చెప్తాను. అందరూ కూడా వచ్చినప్పుడు ఒక డిసిప్లిన్గా ఇక్కడ ఉన్న సిస్టాన్ని ఫాలో అవుతూ, సిస్టాన్ని గౌరవిస్తూ, సిస్టాన్ని పెంపొంచే విధంగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం సో ఇప్పుడే చూడటానికి వచ్చాము. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్. సో లాస్ట్ జనవరి నుంచి వాళ్ళతోటి కొంత వెనకబడి వాళ్ళ వెంటబడి వాళ్ళతోటి చేపించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 1 or 2 monthsలో కూడా భక్తులకు అందుబాటులోకి వస్తుంది. బాగా చేశారు, ఇంకా కూడా కొన్ని చేయాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పార్కును కూడా డెవలప్ చేశారు. ధ్యాన మందిరం కూడా లోపల బాగుంది, డోమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ భక్తులు వచ్చి ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవడంతో పాటు ఇక్కడున్న పార్కును కూడా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళ దర్శన ఎక్స్పీరియన్స్ పంపించే విధంగా చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2 నెలల్లో తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం అలిపిరి టోల్గేట్ వద్ద ద్విచక్ర వాహనదారులకు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల వ్యక్తిగత భద్రతా దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. తిరుమలకు వెళ్లే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని, వర్షంలో వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ తనిఖీల్లో హెల్మెట్లు ధరించకుండా వాహనాలు నడిపిన 85 మోటార్ వాహనాలకు జరిమానా విధించారు. రహదారి భద్రతలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని తిరుమల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ప్రసాద్ తెలియజేశారు. హెల్మెట్ ధరించి బాధ్యతాయుతంగా ఉండాలని మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికా నారాజ్, ఆంజనేయ వర్మ మరియు తిరుమల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. आप जो है तो तेरा मंदिर पर सामने वाले प्रचार कार्य के पास पहुंचकर शुभ कार्य को मिलना चाहिए।
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వినియోగించే వీల్ చైర్లు, స్ట్రెచర్స్లను ఆసుపత్రి అధికారులకు దాతలు విరాళంగా అందజేశారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్కు సాయిరాం మరియు త్రిపుర లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 80,000 విలువ చేసే 8 వీల్ చైర్స్ మరియు 2 స్ట్రెచర్స్లను బుధవారం హాస్పిటల్ ఎంఆర్ఓ డాక్టర్ హరికృష్ణకు అందజేశారు. వీటిని రోగుల సహాయార్థం వినియోగించాల్సిందిగా రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధా సంబంధిత సిబ్బందికి సూచించారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు ఉపయోగపడే పరికరాలను అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్స్, బెడ్స్ అనేది సప్లై చేయడం జరిగింది. వీల్ చైర్స్ అవి మేడం చాలా హెల్ప్ చేశారు. అంటే మా వంతు సహకారంగా మేము చేయాలని చేశాము. థ్యాంక్ యూ మేడం. ట్రస్ట్ తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నామండి. అలాగే వికలాంగులకు కూడా మేము షుగర్ పేషెంట్లు వాళ్ళకి కాళ్ళు పోయిన వారికి, అలాగే మోచేతులు పోయిన వారికి కూడా మేము జైపూర్ లిమ్స్ వారు ఏర్పాటు చేయడానికి, ఉచితంగా ఏర్పాటు చేయడం కూడా వచ్చే నెల జూలై నెలలో మేము ప్రయత్నం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా మన హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా పేషెంట్లు కూడా కొంతమందికి ఏర్పాటు చేయబట్టి చెప్పింది. వారికి కూడా మేము ఏర్పాటు చేస్తాం, వాళ్ళందరి వివరాలు తీసుకొని. అలాగే మా ట్రస్ట్ తరఫున కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడేట్టు చేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. మన హాస్పిటల్కి లక్కీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో 5 వీల్ చైర్లు, 2 ట్రాలీలు ఇవ్వబడినది. దీనికి నేను సంపూర్ణంగా త్రిపుర గారికి, సాయిరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన హాస్పిటల్ తరఫున. వీళ్ళు మన హాస్పిటల్కి ఇంకా చాలా సహాయం చేస్తామంటున్నారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇస్తామంటున్నారు. ఇలాంటి దాతల చేత మన హాస్పిటల్ని మనము ఇంకా కూడా ముందుకు నడిపించగలమని ఒక ధైర్యంతో చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీలో ముత్యాలమ్మ జాతరలో అమ్మవారికి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల నగర్లో ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని బుధవారం చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రతి ఏడు అమ్మవారి జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తిరుమల నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ టీడీపీ నాయకులు ఈశ్వరయ్య, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి చెన్నరాయప్ప, శ్రీనివాసులు, సారథి, వెంకటేష్, సతీష్, నవీన్, పట్టాభి, సుధాకర్, సిపిఐ నాయకులు కేతారి రాధాకృష్ణ, హరికృష్ణ, ప్రహ్లాద కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీ నుండి తిరుపతికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి పలు ప్రాంతాలు పర్యటించారు. అమృత్లో భాగంగా యూజిడ్ నెట్వర్క్ ప్రధాన పైప్లైన్, మెయిన్లైన్ సమస్యలను పరిష్కరించేందుకు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్ అండ్ అమృత్లోని చెప్కో విభాగం అడ్వైజరీ కమిటీ సభ్యులైన చౌరాసియా, అమిత్లు తిరుపతికి చేరుకున్నారు. బుధవారం ఉదయం భూగర్భ డ్రైనేజీ యూజిడ్ నెట్వర్క్ ప్రధాన సమస్యగా ఉన్న రేణుగుంట రోడ్డులో భూమిలోకి కుంగితున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధాన పైప్లైన్ చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారని, ప్రధానంగా ఉన్న సమస్యలను, తదితర విషయాలను కమిషనర్ అడ్వైజరీ కమిటీ బృందానికి వివరించారు. అనంతరం సభ్యులు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న అన్ని ప్రాంతాల్లో పరిశీలించి సమస్య పరిష్కారం కొరకు చేయాల్సిన ఏర్పాట్లపై నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అలాగే తూకివాకం వద్దనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నగరం నుండి మురుగునీరు వస్తున్న విధానం, శుద్ధి చేయడం, పరీక్షలు చేసిన అనంతరం నీటిని తిరిగి వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని 2 విధాలుగా వినియోగిస్తామని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని కొంత భాగం ల్యాంకో ఫ్యాక్టరీకి, కొంత నీటిని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు వినియోగించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. మురుగునీటి శుద్ధి విధానం బాగుందని, ఈ మొత్తం విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో రూపొందించాలని అధికారులకు సూచించారు. అడ్వైజరీ కమిటీ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, ఏఈ శిల్ప, మస్తాన్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మెతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచి కార్మిక హక్కులను కాపాడుకుందామని, ఇందులో అన్ని కార్మిక సంఘాలు భాగస్వాములై కదం తొక్కాలని అఖిలపక్ష సమావేశంలో కార్మిక సంఘాలు, వివిధ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
బుధవారం తిరుపతి నారాయణపురంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్షం నాయకులు మాట్లాడారు. మొత్తం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే దిశగా 29 చట్టాలు, ఇది బ్రిటిష్ వాడు రాకముందు నుంచి ఉంది, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఉంది, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాలు చేసి త్యాగం చేసి సాధించుకున్న చట్టాలు. 29 చట్టాలను నిర్వీర్యం చేసి 4 కోడ్లుగా మార్చి, ఆ కోడ్ల మూలంగా కూడా అంటే కార్మికులు ఉన్నటువంటి యూనియన్ పెట్టుకున్నటువంటి హక్కు, బేరసారాల హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కులు, ఇవన్నీ కూడా పోగొట్టి కేవలం యజమాని దగ్గర బానిసలాగా పడేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఈ సంపదకు మూలం శ్రమ. అటువంటి శ్రమజీవులను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ కార్పొరేట్ల కాడ పడి ఉండే బానిసలాగా చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతుంది. దీన్ని మేము విపరీతంగా దీని దుర్మార్గం అని చెప్పి కూడా ఖండిస్తున్నాము. ఈ లేబర్ కోడ్ల అమలుకు నిరసనగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏవైతే మునుపున్న చట్టాలను దానికి కొంత మెరుగు చేయాలని, ఈ కార్మిక అణిచివేత విధానాన్ని మానుకోవాలని చెప్పి కూడా జూలై 9న సమ్మెకు మేము పిలిపివ్వడం జరిగింది. జూలై 9న భారతదేశం మొత్తం కూడా 23వ శారీరక సమ్మె జరగబోతూ ఉంది. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ అఖిల పక్ష కమిటీ సమావేశం కూడా జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా దీనివల్ల అందరూ నష్టపోతారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేదు, మెడికల్, అదేవిధంగా ఆటో, బిల్డింగ్, ప్రతి రంగం కూడా దీనివల్ల నిర్వీర్యమైపోతుంది. ఎటువంటి హక్కులు లేకుండా ఉండే పరిస్థితి. కాబట్టి మొత్తం 50 మంది ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క 29వ తారీఖు జరిగేటువంటి సమ్మెను బలప్రదం చేయాలని, జయప్రదం చేయాలని కూడా మేము కోరుతున్నాం. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకిస్తూ జూలై 9వ తారీఖున సార్వత్రిక సమ్మెను ప్రకటించడం జరిగింది. ఈ యొక్క సమ్మెకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుంది. నాకు గత కొంతకాలంగా ఒక చిన్న అనుమానం ఉంది. భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనా డొనాల్డ్ ట్రంపా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏం చెప్తే అది ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఆయననే నేను అనుకుంటున్నాను. కాబట్టి అదేదో 9వ తారీఖు ఒక తూరి ఆయనతోనే మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా ట్రంప్ వ్యాపారానికి సంబంధించి ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు మొన్న, యుద్ధం నేనే ఆపిచ్చాను అని చెప్పి. ఎందుకు ఆపిచ్చానంటే నా వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు కొనాలా, మీరు కొనాలి కాబట్టి నేను ఆపిచ్చాను అని చెప్పేసి. అందుకని నేను ప్రధానమంత్రి ఆయన అనుకుంటున్నాను. కాబట్టి రేపు జరగబోయేటట్టు 9వ తారీఖు సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సంఘాలు పాల్గొని ఈ యొక్క సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బెంగళూరులోని వైట్ఫీల్డ్ వద్దనున్న యూనివర్సిటీ ద్వారా లండన్, కెనడా తదితర దేశాల్లో అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అభ్యసిస్తూ తమ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి యూనివర్సిటీ పలువురు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తోందని, గ్రాడ్యుయేషన్లో 66 మార్క్స్ పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విఐటి యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడ్ మార్నింగ్. I would like to thank all of you for giving me the opportunity to meet with you and tell about VIT Bangalore programs. VIT Bangalore started a couple of years back as an international program with 1 year of study at Bangalore. This is after they have a bachelor's degree in computer science and engineering. But now we are offering the program for anyone with the business, engineering, computer science and other subjects to come and join us after a bachelor's degree to study 1 year in Bangalore and the second year USA, Canada, UK and other places. This particular program that I would like to tell you about is in London. The University in London is offering about 10,000 British pounds scholarship for any student who goes from VIT Bangalore. The total cost of a 2-year program is about 12 lakhs. Normally, it's somewhere from 25 lakhs to 70 lakhs. Because of the program that VIT Bangalore offers, the students can finish the first year of the master's degree at VIT Bangalore
the second year of the program is going to be in London. The important thing is the students who go to London, they can work while they study for about 20 hours a week, which would give them enough money to live during their study. After they graduate with a master's degree, the UK government allows them to work. There is a work permit issued to them. So this is an important thing for the students who just finished their bachelor's degree, are looking for an international education at the master's level, coming to Bangalore for 1 year. With that background, going to London to study for the second year. And the scholarship is substantial. No other university offers as much as 10,000 British pounds. It amounts to about 10 lakhs. The students can finish the 2 years of the degree by paying about 12 lakhs total expenses. So I would very much like to inform the public in Andhra Pradesh and all over the country that here is a unique opportunity at VIT Bangalore. Come and join us. We will help you build your career over there, not only in India, but helping you go overseas, especially to UK and other countries as well. This program also allows బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ హాస్టల్ను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లోని పరిస్థితులను తాను స్వయంగా పరిశీలించిన అనంతరం విద్యార్థులకు ఎదురవుతున్న అసౌకర్యాలు, హాస్టల్ భవన నిర్మాణ లోపాలు, వసతి, భోజనాల నాణ్యత, మంచినీటి సదుపాయం లాంటి అనేక సమస్యలను నేరుగా చూసి తీవ్రంగా చెల్లించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ వారం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్ గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నారని చెప్పి చాలా మంది పిల్లలు వాపోతున్నారు. ఈరోజు హాస్టల్ అంటే తల్లిదండ్రులు తన పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయిస్తే వీళ్ళు నీచంగా దారుణంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులు కేవలము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హాస్టల్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టల్లో కావచ్చు, దళితులకు సంబంధించిన హాస్టల్లో కావచ్చు, ఇలాంటి సమస్యలే ఉన్నాయి. సరైన సదుపాయాలు లేవు, సొంత భవనాలు లేవు, చాలా చోట్ల నీటి సమస్య ఉంది. వీళ్ళు ప్రకటిస్తున్న మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడం లేదు. ఎంత దారుణం అంటే ఒక్కొక్క విద్యార్థికి కేవలం రోజుకి 38 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారంటే ఒక పూటకి సుమారు 12 రూపాయల 50 పైసలు చెల్లించే పరిస్థితి ఉంది. ఈరోజు 12 రూపాయలంటే కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా రాని సందర్భంలో ఒక విద్యార్థికి ఒక పూటకి ప్రభుత్వం చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ 12 రూపాయలు. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలకు కూడా రోజుకి 250 రూపాయల లెక్కన ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. కానీ భావి భారత పౌరులని చెప్పుకునే పిల్లలకు, విద్యార్థులకు పూటకు 12 రూపాయలు చెల్లించి ఈరోజు అనేక సమస్యలకు ప్రధాన కారణము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం.
దాంతోపాటు మెస్ ఛార్జెస్ సరిగా చెల్లించడం లేదు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లించడం లేదు, సరైన వసతి సదుపాయాలు కల్పించడం లేదు. మనం ఇప్పుడే చూసాము, చిన్న చిన్న రూముల్లో ఒక్కొక్క రూములో 11 మంది 12 మంది విద్యార్థులు కనీసం కూర్చోవడానికి కూడా స్థలం సరిపోనట్టయితే అందులో కొంతమంది పడుకొని బయట కొంతమంది పడుకొని దాని ద్వారా చలికి గాలికి వానకి ఆరోగ్యాలు దెబ్బతిని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చలనం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొనుంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీ హాస్టల్స్ లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో కావచ్చు, విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ వెంటనే పెంచాలి. కనీసం రోజుకి 150 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కింద కనీసం 500 రూపాయలు చెల్లించాలి. దాంతోపాటు బీసీ హాస్టల్స్ కి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నింటినీ కూడా పక్కా భవనాలు నిర్మించి ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేసి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా చెయ్యని వేళ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటనకి బాధ్యులైన అధికారి ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో అతని పైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తప్పు తప్పించడము, విద్యార్థులను కొట్టడము లాంటివి చాలా దారుణమైన అంశాలు. దీని మీద ఎవరైతే బీసీ సంక్షేమ మంత్రి సబితా గారు ఉన్నారో వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. మెస్ ఛార్జెస్ పెంచాలి, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి. వీటన్నింటిపైన చిత్తశుద్ధితో ప్రభుత్వం స్పందించిన ఎడల ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కారు. పాకాల మండలంలో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టు సందర్భంగా పాకాల మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని ధ్వజమెత్తారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్న నాయకులు వెల్లడించారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసి అక్రమ కేసులో ఇరికిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని నాయకులు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు కొత్తేమీ కాదని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ఎప్పటికీ చెవిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని కార్యకర్తలు నాయకులు భరోసా ఇచ్చారు. తల్లికి 100 పంగనామాలు పడేసినారు. నిరుద్యోగ వృత్తి లేదు, రైతుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు. మామిడికాయలు 2 రూపాయలు కేజీ లెక్కన అమ్ముతున్నారు, టన్ను 2000 రూపాయలు. కోత కూలీలు కూడా రాలేదు. దయచేసి కూటమి పెద్దలందరూ పరిపాలన ప్రజలు బాగుపడేదానిపైన, రైతులు బాగుపడేదానిపైన, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేదానిపైన దృష్టి పెట్టండి. కానీ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని కనపరిచిన వాళ్ళందరినీ వైసీపీ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు కట్టి వాళ్ళంతా జైల్లో పెట్టి చేస్తే ఇది వేరే రకంగా మీరు తీసుకోబోతున్న రాష్ట్రాన్ని బీహార్గా చేస్తారా, ఇంకోటి చేస్తారా? ఈ 4 నెలల్లో ఏమొచ్చేయండి అయిపోయినాక మళ్ళీ మీకైతే వర్తిస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పల్లెల్లో ఈరోజు విషబీజాలు మేపుతున్నారు. రేపు మీరు ఎక్కడో ఉంటారో పల్లెల్లో పడే వాళ్ళు రేపు పడుతుంది సమస్యలు ఇవన్నీ ఫేస్ చేసేదానికి వాళ్ళు కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కూటమి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్కృతి రాష్ట్రంలో వద్దు. పరిపాలన దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రజలే పదం మీకేస్తారా, వైసీపీ పార్టీకి మాకేస్తారా ఓట్లు రేపు 29లో చేర్చుకుందాం. దాన్ని వదిలేసి మీరు ఇదే పని బాగా చేస్తే అదే పోలీసు వాళ్ళు రేపు మీ పని కూడా చేయగలుగుతారనేసి వాళ్ళు కూడా చట్టం తెలుసని చెప్పేసి కూటమి పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను. ఏర్పేడు మండలంలోని పల్లాంపేట హరిజనవాడలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గత 40 సంవత్సరాలుగా ఉంది. దీనిని ప్రభుత్వం విలీనం చేయడం వ్యతిరేకిస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి ఏర్పేడు ప్రధాన రహదారిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ర్యాలీ చేపట్టి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడారు. స్కూల్కి
చిన్నపిల్లలు ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో చదువుకురావడానికి అవకాశం కల్పించాలని మీరందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారికి లోకేష్ గారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పిల్లలందరూ కూడా వచ్చారు. మననే కలెక్టర్ గారి దగ్గర పోయాం, అందరూ కలెక్టర్ గారికి చెప్పాం, ఈ మహిళలందరూ కూడా వచ్చారు. అయ్యా కలెక్టర్ గారు మీరు డీవర్ బిల్ చెప్పండి, డీవర్ బిల్ చెప్పారు. అదేవిధంగా మ్యాపింగ్ అంటే మనకు తెలియని భాష, ఆడపోయి మ్యాపింగ్ ఇచ్చారంట, ఈడ ఈ స్కూల్ పోతా ఉందంట. ఇదేమంటే ఏమని చెప్పి నేను అడుగుతున్నా, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ మొత్తం పల్లంపేటలో ఉన్న అందరూ కూడా ఆ స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, అయ్యా పిల్లల జీవితాలతో ఆడుకోబాకండి. మీరు ఇప్పటికే వాళ్ళకి అదని ఇదని చెప్పి ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నాడు నేడు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ఏం చేసుకోవాలి? ఇక్కడ బాత్రూమ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది, ఎవరన్నా రావాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అంత దూరం మీరు ఆలోచిస్తున్నారు. ఎవరైనా చెప్పండి, ఇక్కడి నుంచి పల్లాము పోయి హై స్కూల్ ఎదురుగా ఉండే కాళాస్త్రి రోడ్లో పోయి ఈ చిన్నపిల్లకాయలు పోయి చదువుకోగలరా? ఏమిటి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం? మీరు మిగతా విషయాలు ఎట్టన్నా ఉండండి, చదువు చెప్పాలి. చదువుకుంటేనే కదా ఎవరైనా విజ్ఞానవంతులయ్యేది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తరివేశాం? మనకంతా చదువు చెప్పడం లేదు, తరివేశాం. ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించారు. సావిత్రిబాయి పూలే పేదలకు చదువు చెప్పడం కోసం అనేక అవమానాలు పడింది. ఆ రోజు జ్యోతిరావు పూలే పేదలకు చదువు పట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, నెహ్రూ గారు ప్రయత్నం చేశాడు, ఆ రోజు గాంధీ గారు ప్రయత్నం చేశారు. మన స్వతంత్ర యోధులు పెద్దలందరూ కూడా వీళ్ళందరికీ చదువు చెప్పాలి. ఆయన చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని చెప్తే ఇప్పుడు వీళ్ళు చాలా మందికి చదువుని దూరం చేయడానికి, లేకపోతే వీళ్ళు తొక్కు కట్టే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ని అభివృద్ధి చేయడం తప్ప ఇంకొకటి కాదనేది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నేను కోరుతున్నా, మీకు అందరూ కూడా తెలుసు, ఒకప్పుడు ఈ కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఉండింది. అంత ముఖ్యమైన ఈ కేంద్రం స్కూల్ని అక్కడ కావాలంటే పోలీస్ స్టేషన్ స్థలం కూడా ఈ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్తున్నారు, మేము ఇస్తాము పెద్ద స్కూల్ కట్టుకోవడానికి 10 సెంట్లు కావాలంటే 20 సెంట్లు ఇస్తాయి. ప్రభుత్వ స్థలాలు లేవా? కాబట్టి అక్కడ కట్టుకోవచ్చు. ఇక్కడ ఏమైనా తక్కువైతే ఇది కరెక్ట్ కాదు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు వెంటనే ఆలోచించండి. మీ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన ఈ యొక్క ఏర్పేడు మండలంలో ఇక్కడ జరుగుతూ ఉన్న కార్యక్రమం చివరగా ఒకప్పుడు ఎప్పుడు మండలం లేకుండా చేశారు. ఇక్కడ మండలం రావాల్సింది మండలాలు లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళా స్కూల్ వాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఇది ఏమన్యాయం అని నేను అడుగుతున్నా. ఇది మండలం కావాలా వద్దా? ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మన ఏర్పేడుకి పోవాలన్నా, లేకపోతే కొంతమంది కాళాస్త్రికి పోవాలన్నా, ఏడ వాంపల్లి, ఏడ మేలత్తూరు ఎన్ని పోవాలంటే కష్టం. ఇక్కడ మండలం ఏర్పడితే బ్రహ్మాండంగా ఉండేది. అది రానికుండా చేశారు. మళ్ళా ఇప్పుడు ఈ స్కూల్ కూడా రానికుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు ఆలోచించాలి. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మీరందరూ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో పర్యటించిన చెప్కో అడ్వైజరీ కమిటీ బృందం. వివిధ ప్రాంతాల్లో పలు సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులతో సమావేశం. తిరుమల నగర్లో ఘనంగా నిర్వహించిన ముత్యాలమ్మ జాతర. పట్టు వస్త్రాలను సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు జూలై 9న సమ్మెను జయప్రదం చేద్దాం. అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చిన నాయకులు. మేము సైతం చెవిరెడ్డి కోసం. అక్రమ అరెస్టుపై అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.